బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బుడత గుర్తుకి జరిగిన ఈ సమరంలో, బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తమే. చేసిన మార్పు నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా, తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతారా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు, కళ. నాకు తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావా? నా కొట్టాల్సిన చేయాలి ఆడికి కొడతారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గునైనా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసి ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ టేస్ట్ చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగా. అవునా? అమ్మడు లేకపోతే ఈ ఫేస్ చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కానీ నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అర్జెంట్గా చేసేసి నాకు కసి తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. తుంటి నా కొడక, తప్పటిది కాదు, ఎత్తనం అట్లాంటిది. మా ఊరంత అందంగా ఏ ఊరు ఉండదండి. ఇదేనండి అప్పాబోతులు కొన్నాయిగా ఇల్లు. ఈ మధ్య ఆయన కుక్క కరిసిందండి. ఈడు బతికాడు, కుక్క చచ్చిపోయింది. ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి గోదాట్లో దూకితే ఆడిని రక్షించడానికి ఆడు బామ్మరి దూకాడండి. ఈడు బతికాడండి, ఆడు బామ్మరి చచ్చిపోయాడండి. భలే చిత్రమైన జాతకండి బాబు ఆడిది. నమస్కారం అండి స్వామిజీ గారు. చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూ అనుకుంటా. అబ్బే అదేం లేదు బాబు, ఊరి పెద్దల్ని నీకు పరిచయం చేద్దామని. పైగా నువ్వు వచ్చాక మనం తీరిగ్గా మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. చెప్పండి. అవును, మీ నాన్నగారి పేరు ఏదో ఉండాలి, మర్చిపోయాను. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడే చెప్పండి. మీ అమ్మగారిని చూసి చాలా కాలం అయింది. చాకలకాంతమా, చచ్చిపోయి 10 ఏళ్ళైంది కదరా. మీ అమ్మ కమల గారు, మీ నాన్న చంద్రరావు గారు క్షేమంగా ఉన్నారండి? చూడండి, మా అమ్మ పేరు కమల కాదు, నిర్మల. మా నాన్న పేరు పడుగు భాస్కర్ రావు. మా అమ్మ అంటూనే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళకపోతే మన పేర్లు కూడా మర్చిపోతారా అని. అబ్బెబ్బే అది కాదు బాబు. నన్ను మాట్లాడనివ్వండి. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. నా బాధ, ఆవేదన మీకాక ఎవరికి చెప్పుకుంటాను? అమ్మ నేను ప్రతిరోజు తాతయ్య గురించి, ఈ ఊరి గురించి, ఈ గోదావరి గురించి డైలీ సీరియల్ లాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అమ్మ నేను కలిసి తిరిగేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. నన్ను చెప్పని సావిత్రి అత్తయ్య, నాన్నగారు అంటే పడుగు భాస్కర్రావుని ప్రేమించి తాతయ్య గారిని ఈ ఊరిని వదిలి వెళ్ళటం తొందరపడ్డానేమోనని బాధపడుతూ ఉండేది. దేవుడు లాంటి తాతగారిని బాధ పెట్టానేమోనని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది.
అవును మరి మీ అమ్మను తాతగారు అంత ప్రేమగా చూసుకునేవారు. ఆవిడని కూడా తీసుకొస్తే బాగుండేది. ఎవరినో మీ అమ్మగారిని. ఎన్నోసార్లు అమ్మని ఇక్కడ తీసుకురావాలని చూశాను, కానీ తాతయ్యని ఏ మొహం పెట్టుకుని చూడండి రాని నన్ను పట్టుకుని ఏడ్చింది. స్ట్రాంగ్గా ఉందంటే ఒకట్లేదే, మనకెందులే. అలాంటిది ఇప్పుడు తాతయ్య లేడని తెలిస్తే అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. అందుకే నేను వెళ్ళి తాత క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆనందపరుస్తాను. తాత బతికే ఉన్నాడన్న అబద్ధంతోనే ఆవిడ బతకనే ఉండే. ఊరుకో బాబు, బాధపడ. అసలు నాన్నగారికి చెప్పే వచ్చా. మళ్ళీ నాన్న గురించి అడుగుతాడేటి? నాన్న ఆయన వల్లేగా మా తాతగారికి మా అమ్మ దూరం అయింది. అందుకే ఆయన అంటే నా కోపం. ఆయన గురించి ఒక్క మొక్క మాట్లాడలేదు. తర్వాత డైలాగ్ మర్చిపోయాను. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, మీ అందరినీ బాధ పెట్టినట్టున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూశాక ఆగలేకపోయాను. అసలు మీ అమ్మగారు మేము. క్షమించండి, నా మనసు ఏం బాగోలేదు. కాసేపు ఒంటరిగా ఉంటాను. వస్తానండి. అయ్యో ఏమయ్యా, నాకు తెలియక అడుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు, కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుళ్ళో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీలోకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా అది తీసుకెళ్ళు. ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి పోరా. మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట హలో, ఎవరు సార్ మాట్లాడేది? బాబు నేను మగాండ కాదు బాబు, మగాండ నేనే అనుకోవట్లేదు. నేను చెప్పేది విను. ఏంట్రా రాస్కెల్ గిస్కెల్ పెట్టు ఎక్కుతున్నావు? నువ్వు వస్తానంటే నేను భయపడతానా? ఒక్కడే వెంటరా, ఒక్కడవే. నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా, దమ్ముంటా రారా. తెల్ల తాలక మళ్ళీ వస్తాట. సరే నేను వెళ్ళొస్తానండి. ఏంటి వెళ్ళిపోతావా? చూడు బాబు, నువ్వు ఉన్నావున్న ధైర్యంతోనే లారీ జనంతో రమ్మని కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది. నువ్వు లేకపోతానే ఇబ్బంది. ఇవాళ నుంచి నీకు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. ఇట్స్ ఓకే. అవును, మనలో మనం మాట్లాడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నా కొట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. హౌ 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 ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా. ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.